వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాల్ని కాపాడుకోవడానికి పోరాడి చివరకు ఓడింది. చిరుతను కాపాడటంలో అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. చిరుత మృతిపై పరిసర ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాలెం అడవి పక్కన పొలం సమీపంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో 2 సంవత్సరాల వయసు కలిగిన చిరుత చిక్కుకుంది. తెల్లవారుజామున ఉచ్చులో చిక్కుకున్న చిరుత ఉదయం 11 గంటల దాకా బాగానే ఉంది. ఆ తర్వాతే చనిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం చిరుతకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, రెస్క్యూ టీం సహకారంతో ద్వారా దాన్ని కాపాడి తిరిగి అడవులకు పంపిస్తామని భరోసా ఇచ్చారు. కానీ చిరుతకి గన్ ద్వారా మత్తుమంది ఇవ్వడానికి సామాగ్రి అంతా రెడీ చేసినప్పటికీ షూటర్ సకాలంలో రాలేదు. అతని కోసం అటవీ శాఖ అధికారులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చివరకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిరుత ఆ ఉచ్చులోనే తుది శ్వాస విడిచింది.